వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో వ్యర్థాలు, వర్షాల వల్ల ఏర్పడ్డ సిల్ట్ తొలగిస్తున్నారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇటు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. హైదరాబాద్ మొత్తంగా కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సో మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతం బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీలో వద్ద కూడా ఉన్నాం. ఇక్కడ పూర్తిగా ఎక్కడెక్కడైతే పార్కులు కావచ్చు, వీటంతా ఈ అన్ని ప్లేసెస్లలో చెత్తా చెదారం ఏదైతే కూరుకుపోయిందో వాటన్నింటినీ కూడా క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఈ మొత్తం ప్రక్రియ ఈ జూలై 29 నుంచి ఆగస్టు 8 వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. సో సీజనల్ వ్యాధులు అనేటువంటి దోమల వల్ల ఎక్కువగా వస్తాయి. సో దోమలు ఉండకూడదంటే పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొంతమంది జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. సో చెప్పండి, అంటే ఎటువంటి డ్రైవ్ ఇది? ఈ డ్రైవ్లో ఎవరెవరు పాల్గొంటారు, ఏమేమి చేయబోతున్నారు? స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అండి. మేము శానిటేషన్ వాళ్ళు ఉంటాం, మన ఎంటమాలజీ వాళ్ళు ఉంటారు, యూబీడీ సెక్షన్ అందరు కలిసి మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తున్నాం స్పెషల్ శానిటేషన్. ఈచ్ వార్డ్ 2 days ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈరోజు వార్డ్ 92 వెంకటేశ్వర కాలనీ పెట్టుకున్నాం. మా జడ్సీ సార్ కూడా కమిషనర్ సార్ ఆదేశాలు మార్నింగ్ వచ్చి పోయినారు. అందుకోసం మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం, స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. ఇది చెత్త మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం పార్క్ని. మీరు జిహెచ్ఎంసీ నుంచి ఇట్లా క్లీనింగ్ మీరే కాకుండా ప్రజలకు కూడా ఎటువంటి పిలుపునిస్తారు? ప్రజలు కూడా దీనిలో కొద్దిగా వాళ్ళు సహకరిస్తేనే కొద్దిగా అవుతుంది. వాళ్ళు కొద్దిగా చేంజెస్ రావాలి. ఈ చెత్త కూడా మొత్తం పార్కులలో వేసేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ మేము డోర్ టు డోర్ సాటర్డే పెట్టినాం. ఈ కాలనీకి మా డీసీ సారే మన తిరిగి మన ఈచ్ హౌజెస్ అటాచ్ చేసినాం. కొద్దిగా కవర్ అయింది ఇక్కడ. అవును, స్థానికులు కూడా ఉన్నారు. సో చెప్పండి సార్, ఇట్లాంటి చర్యల వల్ల ఈ పరిశుభ్రత వీటన్నిటిని మనం పాటించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి సార్? అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యము. ఈ ఆరోగ్య విషయంలో జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు చర్యలు తీసుకోవటం, జాగ్రత్తలు తీసుకోవటం ముందుగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ఏరియాలో ఈ కేర్ తీసుకొని, ఈ చర్యలు తీసుకొని శుభ్రత పాటించడం వల్ల పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల వేల మంది స్టూడెంట్స్ పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరి ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతున్నారు. తర్వాత ఇది ఇంకా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కు ఇక్కడ సోషల్ వర్కర్సు, బస్తీ పెద్దలు వాళ్ళు కూడా దీనికి సహకరిస్తే స్వచ్ఛ భారత్ విషయంలో 100% మనం సహకరించిన వాళ్ళం అవుతాం, సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చెత్తను ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదు అనేటువంటిది ముఖ్యంగా చెప్తున్నారు. ఇంటికి డోర్ టు డోర్ చెత్త బండి వచ్చినప్పుడు అందులో మాత్రమే వేయాలి అనేటువంటిది ముఖ్యంగా చెప్తున్నారు. సో బయట చెత్త వేయడం వల్లనే దోమలు, ఈగలు ఇవన్నీ రావడం, వాటి వల్ల సీజనల్ వ్యాధులు అనేటువంటి ఎక్కువగా ప్రబలుతుంటాయి. డెంగ్యూ, మలేరియా, కలరా, సో ఇవన్నీ కూడా వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. సో అవి రాకూడదంటే సో ఖచ్చితంగా పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి జీహెచ్ఎంసీ ఈ ప్లాన్ చేపట్టింది. విడుదల నుంచి మహేష్ కలిసి సాక్షి న్యూస్ బంజారాహిల్స్ నుంచి.